హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ లో నేను ఎప్పుడు నుండి చెప్తున్నా కదా, నా విజ్డమ్ టూత్ తీయించుకున్నాను, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకుంటా అని దాని గురించి చెప్తాను. ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తుంది కూడా మేము డెంటల్ అపాయింట్మెంట్ ఉంటే విజయవాడ వెళ్తున్నాము. నేను విజ్డమ్ టూత్ తీయించుకున్నప్పుడు మా హస్బెండ్ ఊర్లో లేడు, అందుకే ఇప్పుడు నాతో వస్తున్నాడు. ఇప్పుడైతే స్టిచెస్ తీయించుకోవడానికని వెళ్తున్నా. నాకు ఒక 2-3 months నుండి పళ్ళు కొంచెం పెయిన్ వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా ఒకరోజు మా మమ్మీ వస్తే చెప్పాను, ఇలా పెయిన్ వస్తుంది మమ్మీ అంటే, సరే అని విజయవాడలో అపాయింట్మెంట్ తీసుకుంది వచ్చి చూపించుకొని. ఫస్ట్ అయితే 2 విజ్డమ్ టూత్ ఉన్నాయి, తీసేయాలి అవైతే అన్నారు, దానివల్ల మీకు పెయిన్ వస్తుంది అన్నారు. సరే అని చెప్పి ఒకటైతే తీయించుకొని వచ్చాను. సెకండ్ది కొంచెం టైం తీసుకోండి అన్నారు, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు తీయించుకోవచ్చు అని. మామూలుగా అయితే ఇప్పుడు స్టిచెస్ తీసాక సెకండ్ది కూడా తీసేయాలి, కానీ నేనే వద్దని చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ విజ్డమ్ టూత్ తీసినప్పుడు నాకు 3-4 days చాలా ప్రాబ్లం అనిపించింది, స్వెల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు కూడా నేను మాస్క్ పెట్టుకున్నందుకే ఇంకా లైట్ స్వెల్లింగ్ ఉంది. అసలు తీసిన ఫస్ట్ 2 days అయితే ఫుడ్ అసలు ఏం తీసుకోవద్దు, ఓన్లీ లిక్విడ్స్ తాగమన్నారు. నేను అది కూడా తాగలేకపోయాను, ఏమైనా తాగుతున్నా గానీ వామిటింగ్స్ అయిపోయి. డాక్టర్ అయితే ముందే చెప్పారు కొంచెం బాడీలో చేంజెస్ అవుతాయి, ఏం భయపడొద్దు అని చెప్పి, ఫీవర్ అలాంటివి వస్తాయి అని. ఫీవర్ అయితే రాలేదు కానీ అసలు ఏమి ఫుడ్ తినాలనిపించలేదు, నీరసము, కళ్ళు తిరుగుతున్నట్టు అలా అయింది. అది నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే బాగున్నాను. ఇంకా నా డైలీ రొటీన్ ఎట్లుంటుందో చూసే. ఈ రైస్ కుక్కర్ లో వంట చేయాలని ఎన్ని రోజుల నుండి ఎగ్జైటెడ్ గా ఉన్నానో, అసలు కుదరట్లేదు వంట చేద్దామంటే. ఫైనల్ గా అయితే ఈ రోజు ఓపెనింగ్ అయితే అయిపోయింది. ఇంట్లో కొత్త వస్తువు ఉంటే ఎవరికైనా ఆత్రంగా ఉంటది కదా. ఈ బ్రాండ్ వచ్చేసి అగేరో నుండి తీసుకున్నాము, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. వారంటీ కార్డ్ ఇచ్చారు. అలానే అసలు ఫస్ట్ ఓపెన్ చేయగానే దీని కలర్ చూసి ఫ్లాట్ అయిపోయా. ఎంత బాగుందంటే మ్యాట్ ఫినిష్ తో ఫుల్ బ్లాక్. ఇప్పుడు దీనికి ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టీమింగ్ పాట్ ఒకటి వచ్చింది, స్టెయిన్లెస్ స్టీల్ తో ఉంది. ఇది కుకింగ్ పాట్ వచ్చేసి 3 liters ఉంటది కెపాసిటీ. అలానే ఇది సిరామిక్ కోట్ మెజరింగ్ కప్పు, 2 స్పాచులాస్ అయితే ఇచ్చారు. ఇంకా కంట్రోల్ ప్యానెల్ విషయానికి వస్తే ఎల్ఈడి డిస్ప్లే తో ఉంది, పవర్ బటన్, ప్రీసెట్ టైమర్ సెట్ చేసుకోవచ్చు. అలానే మనం రైస్ ని కుక్ చేసుకోవచ్చు, బ్రౌన్ రైస్ ని కుక్ చేసుకోవచ్చు, మళ్ళీ లో కార్బ్ లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి అని మనకి మాన్యువల్ ఇస్తారు, అందులో చెక్ చేసుకోవచ్చు. ఇదేమో ప్రెషర్ రిలీజ్ వాల్వ్. ప్రెసెంట్ నేనైతే ఇందులో పులావ్, చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. లోపల పాట్ 5 layers థిక్ సిరామిక్ కోట్ తో వస్తుంది. అడుగైతే రైస్ కుక్కర్ లోపల అయితే ఇలా ఉంది. నేను ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను కాబట్టి స్లో కుక్ మోడ్ లో పెట్టి చికెన్ కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇది ఆఫీస్ కి వాళ్ళు ఉంటారు కదా, బ్యాచిలర్స్, రూమ్స్ లో ఉండే వాళ్ళు, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలానే కపుల్స్ ఉంటారు కదా, సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి, గబక్కన్ సిలిండర్ హ్యాపీగా ఇందులో ఇంకా వంట చేసేసుకోవచ్చు. చికెన్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా కుదిరింది, ముక్క కూడా కరెక్ట్ కర్రీ అయిపోయాక ఇంక ఇందులో మళ్ళీ పులావ్ చేసేసాను. పులావ్ కూడా ఇంకా రైస్ మోడ్ లో పెట్టి ప్రిపేర్ చేసేసాను. 2 బాగా కుదిరి. మా ఇద్దరికి ఎలా ఇష్టం అంటే బాగా పొడి పొడిగా ఉండాలి రైస్, కరెక్ట్ గా అంతే కుక్ అయ్యి. ఇది వచ్చేసి కండెన్స్ కలెక్టర్. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా అయినా కానీ ఇందులోకి కలెక్ట్ అయిపోతే వాటర్, మన రైస్ అనేది సాగి అవ్వకుండా ఉంటుంది. ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. లింక్ ఉంటే ప్రొడక్ట్ దగ్గర కూడా ట్యాగ్ చేస్తాను, ట్యాగ్ ప్రొడక్ట్స్ లో చెక్ చేయొచ్చు. ఈ మధ్య మా రొటీన్ అసలు ఒకలాగా ఉండట్లేదు, ఎంత హడావుడి అయిపోతుంది అంటే వంట చేసే టైం కూడా ఉండట్లేదు నాకు. ఈ హడావుడు అంతా చూసి మా హస్బెండ్, అన్ని నువ్వు చేయాలంటే నీ వల్ల అయ్యే పని కాదు కానీ వంటకి ఎవరినైనా పెట్టుకుందామా అన్నాడు. కానీ నాకేమో అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు, అన్ని నేనే చేయాలన్నట్టు ఉంటది నాకు ఇంట్లో పనులన్నీ, వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా. అందుకని నేనే ఇంకా మేనేజ్ చేసుకుంటానులే, కొంచెం మార్నింగ్ ఎర్లీగా లెగిస్తే సరిపోతుంది. కానీ అదే లెగవటానికి అవ్వట్లేదు, నైట్ పడుకునేసరికి లేట్ అయిపోతుంది. మామూలుగా అంట్లు వాష్ చేయడానికి, బట్టల కంటే వాషింగ్ మెషిన్ ఉంది, కాస్త ఇల్లు ఉడ్చి తుడవటానికి ఏదో దానికి పెట్టుకో అంటాడు. ఎందుకంటే నేను ఈ పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ వీడియోస్ తీయాలి కదా స్టాక్ కి సంబంధించి, అక్కడ హడావుడి అయిపోతా ఉంటుంది. నాకేంటంటే ఒకళ్ళు వచ్చి నా కిచెన్ లో అంటులైనా కడగటానికి కూడా నాకు నచ్చదు, ఎందుకంటే నా పనులు నేను చేసుకుంటేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకే రోజు కొంచెం నేను రొటీన్ అంతా మార్చుకుంటున్నాను. ఈ టైంకి ఇది చేసుకుంటే సరిపోతుంది కదా, టైం సేవ్ అవుతుంది అని చెప్పి అలా ప్లాన్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసామో ఇంతకు ముందు, అవన్నీ ప్రతిరోజు గుర్తొస్తానే ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ఈ టైంకి ఏం చేస్తున్నాం అనేది ప్రతిరోజు మేము అనుకుంటూనే ఉంటాం, ఈ మంత్ లో ఇలా అయింది అలా అయింది అని మాకు ప్రతిదీ నోటెడ్ ఉంటాయి. కానీ ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ అనేవి మనల్ని టెస్ట్ చేయడానికే వస్తే మనకి ఎంత పేషెన్స్ ఉంది అని చెప్పి, నేనైతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఏదైనా మన మంచికే కదా అవుతుంది అన్నట్టే ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ ఎలా అవుతుంది చెప్పండి. కానీ ఒక్కటైతే బాగా గమనించాం మేము, ఎప్పుడైనా కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారు అంటే, మీ దగ్గర ఏమీ లేనప్పుడు మాత్రం అసలు చుట్టూ ఎవరు కనిపించినా కూడా కనిపించదు. కొంచెం ఒక స్టెప్ మనము ఎదుగుతున్నాము, లేదంటే మన లైఫ్ లో కొంచెం ప్రోగ్రెస్ ఉంది అంటే మాత్రం ఎక్కడ లేని ప్రేమలన్నీ చూపిస్తూ ఉంటారు. నేను మాత్రము ప్రతిసారి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను, ఏది ఏమైనా గానీ నా మైండ్ ని కంట్రోల్లో ఉంచుతున్నందుకు. ఎందుకంటే చుట్టుపక్కల చూస్తూ ఉంటాం కదా,
ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు రావటం అలాంటివన్నీ చూసినప్పుడు నాకైతే ఒకటే అనిపిస్తుంది, నేను నా హస్బెండ్ చాలా లక్కీ అని. ఎందుకంటే ఒకరికొకరు అలా దొరికినందుకు. పార్ట్నర్స్ లో ఎప్పుడైనా ఒకళ్ళు మంచిగా ఉంటే సరిపోదు కదా, ఎదుటి వాళ్ళు కూడా అంతే సపోర్టివ్ గా ఉండాలి. కామన్ గా చిన్న చిన్న విషయాలకి గొడవలు వస్తాయి, లేదంటే ఒకరి మీద ఒకరికి కోపం వస్తుంది. కానీ మేమిద్దరం ఎలా అంటే ఒక చిన్న గొడవ అయినా కానీ అర్థం చేసుకుంటాము. నాకు మా హస్బెండ్ చెప్తాను, నేను మా హస్బెండ్ కి చెప్తాను ఇలా అయ్యింది, నువ్వు ఇది చేసావు అని చెప్పి. అంతెందుకు ప్రతిరోజు స్టాక్ వీడియోస్ తీసేటప్పుడే మాకు ఏదో ఒకటి చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి. నేను మాత్రం ఆ టైంలో అస్సలు రియాక్ట్ అవ్వకుండా మా హస్బెండ్ చెప్పినట్టు సైలెంట్గా వింటూ ఉంటాను. ఎంతైనా కానీ నాకు కోపం వస్తుంది అని చెప్పి నేను రియాక్ట్ అయితే మొత్తం వేస్ట్ అయిపోతుంది. చేసే పని అంతా, చేసే హార్డ్ వర్క్ అంతా. ఏదైనా చెప్తుంది మన మంచికే కదా, ఇలా చేస్తే ఏముంది తప్పు అని చెప్పి నేను కూడా తను చెప్పినట్టు వింటాను. మా ఇద్దరు బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవడానికి మెయిన్ రీజన్ మా సింబాగాడు కూడా. వాడు మా లైఫ్ లో ఎంత పెద్ద కీ రోల్ ప్లే చేస్తాడు అనేది అసలు నేను మాటల్లో చెప్పలేను. నోరు లేదనే కానీ చాలా అంటే చాలా ఎక్స్ప్రెసివ్ మా సింబాగాడు. చాలానే నేర్పించాడు మాకు టఫ్ టైమ్స్ లో కూడా. అలానే ఇప్పుడు ఈ మధ్య మాకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది మెయిన్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. కొన్ని కమెంట్స్ కానీ కొంతమంది పర్సనల్ గా వచ్చి వాట్సాప్ లో మెసేజ్ పెడతారు. మేమైతే నిజంగా షాక్ అయిపోతాం, ఇంత డీప్ గా మమ్మల్ని అర్థం చేసుకొని ఇంత కరెక్ట్ గా ఎలా మెసేజ్ చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే మమ్మల్ని దగ్గర నుండే ఉండి చూసినట్టు అన్ని కరెక్ట్ గా చెప్తారు. మాకు అప్పుడు అర్థం కాదు, మేమే షాక్ అయిపోతాము, ఇంతలాగా ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు అని. అదంతా మీరు చూపించే ప్రేమ కాబట్టి మీరు మమ్మల్ని మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నారని మాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మీరు చేస్తున్న సపోర్ట్ కి. నేనైతే ఫైనల్ గా ఒకటే చెప్తాను, హార్డ్ వర్క్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది, ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో హార్డ్ వర్క్ చేస్తేనే మనకి ఆ రిజల్ట్ కనిపిస్తుందని మా ఎక్స్పీరియన్స్ లో మేము తెలుసుకున్నాము. టీమ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని కొన్ని క్లిప్సే తీసాను. ఇంకా ప్రాపర్ గా వ్లాగ్ తీసి పెడతాను. ఎప్పుడైనా ఏదైనా పని చేయాలంటే పొద్దున్నే మా ఇద్దరికి టీ పడాలి, అప్పుడే కాస్త మైండ్ ప్రాపర్ గా పని చేస్తుంది మా ఇద్దరికి. టీ అంటే అంత ఎడిక్ట్ అయిపోయాం మేము. కానీ నేను డెంటల్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే చెప్పేసాడు, టీ కాఫీలు కూల్ డ్రింక్స్ అసలు ఏమీ తాగకూడదు, మీరు చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవాలి అని. స్లోగా మేము తీసుకునే ఫుడ్ కూడా హెల్దీగా ఉండాలి అని చెప్పి కొన్ని ప్లాన్స్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు మా డైట్ ఎట్లా ఉండాలి అని. ఒకటే రోజులో పర్ఫెక్ట్ అయిపోం కదా, డే బై డే మనం చేసుకునే చేంజెస్ ని బట్టి ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ కొరియర్స్ అన్ని ప్యాక్ చేస్తాం కదా నైట్, అవన్నీ పొద్దునే మా హస్బెండ్ వెళ్ళి కొరియర్ దగ్గర ఇచ్చే కొరియర్ దగ్గర, పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చే పోస్ట్ ఆఫీస్ లో అలా ఇచ్చేసి వస్తాడు. ఇదంతా అయిపోతే మళ్ళీ ఇంటికి వచ్చాక నేను రెడీగా ఉండాలి. మా హస్బెండ్ వచ్చేసరికి మళ్ళీ వీడియో షూట్ చేయాలి కదా, ఇంతే ఉంటది డే అంతా కొంచెం బిజీగా. ఫుట్వేర్ కంటే బాక్స్ ప్యాకింగ్ వస్తుంది, నీట్ గా ఉంటాయి కొరియర్ చేయాలన్నా కానీ బిగ్ సైజ్ హ్యాండ్ బ్యాగ్స్ కి బాక్స్ ప్యాకింగ్స్ అవేమీ రావు కదా. మేమే దగ్గరుండి ఇంకా నీట్ గా అన్ని ప్యాక్ చేసి పంపిస్తాము. మేము ప్రొడక్ట్ తెచ్చేది జాగ్రత్తగా తెస్తాం, కానీ మీ చేతికి వచ్చేసరికి మధ్యలో కొరియర్ దగ్గర ఎలాంటి డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పి ప్రాపర్ గా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. కానీ మీరు ఇస్తున్న రెస్పాన్స్ కి ఎంత థ్యాంక్స్ చెప్పినా గానీ తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నందుకు. ఆఫ్లైన్ లో కూడా కస్టమర్స్ ఇంటికి వద్దాం అనుకుంటున్నారు, కానీ మేమే వెళ్ళి హోమ్ డెలివరీ ఇస్తున్నాము. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కమెంట్స్ లో చెప్పండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి వెళ్ళండి. బాయ్.